క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియ రత్నం, ప్రకాష్ రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నపరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి రాయపరెడ్డి, జసింత, శ్యామల సెలవమెన్ రెడ్డి, శౌరీలు, శ్యామల, జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్రీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మలకు విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేక్లమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఊర్సుల, గాలి రాజమ్మ, జైకబ్ రెడ్డి, దొడ్డ తెరేసమ్మ, పాపిరెడ్డి, ఏరువు ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరేసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజీ గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు, జూపుడి బోడిమ్మ, జూపుడి అమ్ములయ్య, జూపుడి బాలప్రసాద్ ఆత్మల విశ్రాంతి కొరకు జూపుడి జోజీ కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మనస్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడుల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించుడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకునిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్షారోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవరవారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చడి లెక్కలేని
పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవరిని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవరి వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవదరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది, మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. యాజకోత్తముని అపురూప బలిది, తండ్రి దేవుడా మోదించిన ఏకైక బలిది. యాజకోత్తముని అపురూప బలిది, తండ్రి దేవుడా మోదించిన ఏకైక బలిది. యాజకమంతటికి దేవుని వరమిది. యాజక క్రమమంతటికి దేవుని వరమిది. శ్రీ సభాత్యున్నత ఆరాధన క్రమమిది. శ్రీ సభాత్యున్నత ఆరాధన క్రమమిది. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలు, పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభుజనమా పాల్గొనరారండి ఓ సంగమా. పూజ
పూజకు వేలాయే. ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు వంగల ఎలిజబెత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా వీరి బిడ్డలు సునీత, విజయ బాలరెడ్డి, నిఖిత, జ్యోతి, డెనిస్ పీటర్, నిత్య, సునీల్ రెడ్డి, హరిత, నిఖిల్ రెడ్డి, ప్రకాష్, అరావులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దీపబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం సహాయమత దేవాలయ విచారణం వట్టి అర్లారెడ్డి మరియు లూద్దు సుందరి గార్ల కుమారుడు వట్టి ఎన్నారెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపు నెరవేర్లని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 31వ గురుత్వ వార్షికోత్సవంను జరుపుకుంటున్న గురుశ్రీ లూధ్రాజ్ గారు ఎస్జే దివ్యవాణి టీవీ CEO గారైన వారికి దయగల సర్వేశ్వరుడు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపు నెరవేరాలని ప్రార్థనా శుభాకాంక్షలు దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణత వహించిన డాక్టర్ పులిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణత వహించిన రాయరాల విజయకుమార్ గారు మరియు దివ్యవాణి సిబ్బంది దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ కృషిశేషులు సలిబెండ్ల జ్ఞానారెడ్డి వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ సలిబెండ్ల తెరేసా, ప్రేమ్ కుమార్, ఆనంద, మేరీ, ఉడుమల షౌరెడ్డి, మరియ థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలీనా మరియు కుటుంబ సభ్యులు గ్రిగోరెన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ మాతాను రాయన్న, సారమ్మ, హృదయ మేరీ, పసల ఎన్నయ్య, మాధాను బాలరాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పసల భాగ్యమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బీనా, మధ్యప్రదేశ్ పుట్టినరోజు జరుపుకుంటున్న వివేక్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి చదువులు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని ప్రభాకర్, శశికళ, వర్షిత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. దుఃఖాలక్ష్మి, రవికుమార్, సత్యవతి, శ్రీదేవి, పుష్ప, వంశీ ఈశ్వర్లకు ప్రభు ఆశీస్సులతో ఆయురారోగ్యములు, శ్రీదేవి వివాహం త్వరలో దేవుని చిత్తంలో జరగాలని, పుష్ప చదువు పూర్తి అవ్వాలని, వంశీ ఈశ్వర్ల ఆలోచనలు ఫలించాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్రు విచారణ మోకమాటి ప్రభుదాస్ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ కటకం చిన్నప్పరెడ్డి కుటుంబంలో అన్నప్పరెడ్డి, సాల్మోన్ రెడ్డి కుటుంబాల్లో, తుమ్మ ఎన్నారెడ్డి కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రస్తుత పాపుగారైన ఫ్రాన్సిస్ గారు
మానవాళ్ళందరినీ కూడా 3 ముఖ్యమైన సుగుణాలను అలవర్చుకోమంటున్నారు. ఈ 3 మాటలు కూడా వినడానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ మన దైనందిన జీవితంలో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. ఆ 3 మాటలు ఏమిటంటే ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ. ఈ 3 మాటలు ఎందుకు పలికారంటే, మనము ఎవరినైనా నొప్పించినట్లయితే, ఇతర మనసులను గాయపరిచినట్లయితే వారిని మనం క్షమించమని, మన్నించమని కోరాలి. రెండవదిగా, మనము ఎవరి వద్దనైనా సహాయం పొందితే, మేలులను పొందితే వారికి మనము కృతజ్ఞతలు తెలపాలి. నేడు మనం ఇదే చూస్తున్నాం పట్టణాల్లో. క్రీస్తు ప్రభువు ఒక గ్రామంలో ప్రవేశించినప్పుడు ఆ గ్రామంలో ఆయనకు ముందుగా ఎదురుపడినది 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా ప్రభుని చూచి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, యేసు ప్రభు మమ్ము కరుణింపము, మమ్మలను స్వస్థులను గావింపమని ప్రార్థించినప్పుడు ప్రభు పలికిన మాట ఇదే, మీరు వెళ్ళి అర్చకునికి కనిపించండి. ఈ విధంగా వారు ప్రయాణమైపోయారు. ఈ మార్గమధ్యంలో వారు పయనిస్తున్నప్పుడు అందులో ఒకడు గుర్తించాడు, నేను కుష్ఠరోగం నుండి స్వస్థతను పొందానని. ఈ విధంగా గుర్తించిన వ్యక్తి వెంటనే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రీస్తు ప్రభువుకు కృతజ్ఞత తెలపాలి అని ఆ మార్గమధ్యంని మరలా వెనక వచ్చి క్రీస్తు ప్రభువుకు థ్యాంక్ యూ లార్డ్ అని కృతజ్ఞత తెలుపుతున్నాడు. మరి ఈనాడు కూడా మనం చూస్తున్నాము, ఈనాడు మనకెంతో పర్వదినం, ఆనందకరమైన వేళ. ఈ శుభవేళలో గౌరవనీయులైన మన CEO గారైన ఫాదర్ లూథరాజు గారు తమ 31వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఆయన కూడా తాను పిలిచిన ఎన్నుకొన్న ఆ దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, వందనములు అర్పించున్నాడు. ఏ విధంగా అయితే దావీదు మహారాజు పలికాడు, నా ప్రాణమ ప్రభువు చేసిన ఉపకారములన్నింటినీ కూడా వేటిని మరవకుండా ఆయనకు కృతజ్ఞతలు తెలుపమని. మరి ముఖ్యంగా యొక్క దీర్ఘకాల ఈ గురుత్వ సేవలో ప్రభువు తనను పిలిచి మలచి అనేక ఆటుపోట్లలో అండగా నిలిచినందులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటున్నారు. కనుక ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థించుదాం. ఫాదర్ గారికి మంచి ఆయురారోగ్యంతో నింపాలని, ఇంకాను ఈ దివ్యవాణి యొక్క టీవీ మాధ్యమాన్ని అనేక మందికి పంచేలాగా, తన సువార్త సేవలను అనేక మంది ద్వారా మార్చేలాగా భాగ్యం దయచేయమని మరి ముఖ్యంగా అందరం కూడా ప్రార్థించుతాం. ఈ దివ్య బలి పూజలో పాల్గొంటాం. అందరం కూడా మనము ఆ దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములన్నీ కూడా ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, నీవు అయోగ్యుడైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వములో భాగము పొందుటకును శ్రీసభలో సేవ చేయుటకు ఎన్నుకొంటిని.
నేను నీ స్వార్థను దీక్షతో సాత్వికముతోనూ ప్రబోధించినట్లును నీ దివ్య సంస్కారములను విశ్వాస పాత్రలుగా నిర్వహించినట్లును దీవించమని బ్రతిమాలుకొనుచున్నాను. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగయుగములు జీవించి పరిపాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పునీత పౌలు తీతుకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 7 వరకు. ప్రియ కుమారుడా, ప్రభువులకును అధికారకులకును లొంగి ఉండి విధేయులై ఎట్టి సత్కార్యము చేయుటకైనను సంసిద్ధులై ఉండవలేనని నీ ప్రజలకు గుర్తు చేయుము. ఎవరిని గూర్చి గాని చెడుగా మాట్లాడక, జగడమాడక, శాంతముగా ఉండి అందరితో సౌమ్యముగా ప్రవర్తించుచు ఉండవలేనని వారికి బోధింపుము. మనమే ఒకప్పుడు మూఢులుగా, అవిధేయులుగా, మోసపోయిన వారముగా ఉంటిమి. సర్వవిధములకు మోహములకు, భోగములకు మనము దాసులమైతిమి. ఈర్ష్యాద్వేషములతో మన జీవితము గడిపితిమి. ఇతరులు మనలను ద్వేషించిరి, మనము వారిని ద్వేషించితిమి. కానీ మన రక్షకుడకు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. మనము చేసిన సత్కార్యముల వలన గాక తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పవిత్రాత్మ ప్రసాదించు నూతన జన్మనకు, నూతన జీవితమునకు సంబంధించిన జ్ఞానస్నానము ద్వారా ఆ రక్షణ మనకు లభించెను. మన రక్షకుడగు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మను విస్తారముగా దేవుడు మనపై కురియించెను. ఆయన అనుగ్రహము వలన మనము నీతిమంతులమై మనము ఆశించు నిత్య జీవమునకు వారసులమగునట్లు ఆయన అట్లు చేసెను. ఇది సత్యము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవియు లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయు లేదు. తన నామగారు అర్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయల్లో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడును. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవయు లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలను అభిషేకము చేయుదువు. నా పానపాత్రము అంచుల వరకు నిండి పరులుచున్నది. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవయు లేదు. నేను జీవించినాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవయు లేదు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం
ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. తలతాకుమీయని ఆయేరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం. ఎఫ్ఫతా అంటూ మూగవాణిని నయము చేసిన వాక్యం. తలతాకుమీయని ఆయేరు బిడ్డకు జీవమిచ్చిన వాక్యం. ఎఫ్ఫతా అంటూ మూగవాణిని నయము చేసిన వాక్యం. శుద్ధి పొందుమని కుష్టి రోగిని బాగు చేసిన వాక్యం. శుద్ధి పొందుమని కుష్టి రోగిని బాగు చేసిన వాక్యం. మానవాళికి స్వస్థతనొసగే పరమ వైద్యుని వాక్యం. మానవాళికి స్వస్థతనొసగే పరమ వైద్యుని వాక్యం. పరమ వైద్యుని వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి 19వ వచనం వరకు. యేసు సమరియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచూ ఉండెను. ఒక గ్రామమును అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కరుణింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుటను గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరీయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది, లేచి వెళ్ళుము అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సింహపురి మేత్రాణులు స్వర్గీయ పూదోట బాలస్వామి పీఠాధిపతులు ఈనాడు మనం విన్నటువంటి సువిశేష పఠనమును గురించి వారు వ్రాసినటువంటి పాటలో ఈ విధంగా పాడుతూ ఉంటారు. అందరూ కూడా పాడుకునేటువంటి విధముగా, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా? 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడా?
తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా. తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ విదేశీయుడు ఒక్కడేనా అని యేసు పలికెను, అని యేసు పలికెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చాలా వినసొంపైనటువంటి బాణి ద్వారా వారు మనకు అన్నీ కూడా కృతజ్ఞత తెలపడం, దేవుని ముందు సాగిలపడి వందనము తెలియజేయడం అన్నటువంటిది క్రైస్తవుని యొక్క ప్రవృత్తిలో ధర్మముగా మారాలని ఈనాటి ప్రవచనమైనటువంటి క్రీస్తు సువిశేషము మనకు బోధిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక గురువు గారు తనకున్నటువంటి శిష్యులందరినీ కూడా చేరబిలిచి ఒక విందును ఏర్పాటు చేశాడట. ఆ విందులు ఏర్పాటు చేసి శిష్యులందరినీ కూడా పిలిచి మంచిగా ఆరగించిన తర్వాత అటుగా వెళుతున్నటువంటి ఒక భిక్షకుని కూడా చూసి వాణ్ణి పిలిచి అక్కడ వారికి కూడా ఈ విందులో పాల్గొనేటువంటి భాగ్యమును కలుగచేశాడు. ఆ భిక్షగాడు తనకు తానుగా వెళుతూ ఉన్నాడు. కానీ ఇక్కడున్నటువంటి గురువు తాను కూడా భుజిస్తే నేను సంతోషపడతానని స్వయముగా తననే పిలిచి ఆయనకు ఆరగించడానికి అవకాశమును కలిగించాడు. అయితే ఆ భిక్షకుడు భుజించిన తరువాత ఒక వందన సమర్పణ కానీ కృతజ్ఞత కానీ తెలుపకుండా వెళ్ళిపోవడాన్ని ఇక్కడున్నటువంటి శిష్యులు గమనించారు. గురువుగారా, ఇది చాలా మంచి విషయము కాదు. ఇదిగో మీకు మీరే స్వయాన ఆయన అడగక ముందే మీరు వెళ్ళి అతన్ని పిలిచి ఆయనకు ఆహారం వసిగారు. కానీ అతడు మీకు ఒక్క వందన వచనము కూడా పలుకకుండానే వెళ్ళిపోతున్నాడు. ఇది మంచిగా లేదు అని శిష్యులందరూ కూడా గురువుగారిని అడిగినప్పుడు ఆ గురువుగారు చెబుతున్నారు, అతను తన మనస్సునందు నాకు కృతజ్ఞతను తెలియజేశాడు. కానీ శిష్యులైనటువంటి మీరు నాకు తెలియచేయకపోయినా కానీ తండ్రి అయినటువంటి దేవుడు మనకు అనేకమైనటువంటి మేలులను చేస్తున్నాడు. గురువుగా మనము ఎప్పుడూ కూడా విఫలం కాకూడదు. భక్తులుగా వారు విఫలం కావచ్చు. వారి యొక్క దైనందినటువంటి జీవితం, సంసార జీవితంలో ఉన్నటువంటి ఒడుకుదుడుకులు, దాంపత్య జీవితంలో ఉన్నటువంటి విషయాల పట్ల దేవుణ్ణి స్తుతించడం అన్నటువంటిది బహుశా కొన్ని మార్లు వాళ్ళు మరచిపోవచ్చు. కానీ కృతజ్ఞత తెలుపడం అన్నటువంటిది గురువులుగా మన లక్షణమై, మన ప్రధానమైనటువంటి లక్షణమై ఉండాలని తన శిష్యులకు బోధించి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము 10 మంది శుద్ధులు అయినటువంటి స్వస్థతాపూరితమైనటువంటి ఆ ఉదంతమును ఉపమానమును మనం తెలుసుకొని ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఆ 10 మందిలో కూడా స్వస్థతను పొందడానికి ముందుగా వారు పలికినటువంటి మాట, వారు చేసినటువంటి ఆర్తనాదం అన్నటువంటిది మనందరికీ కూడా ప్రేరణగా ఉంటుంది. వాళ్ళు ఏమని పిలిచారు? ఓ యేసు ప్రభువా, మాపైన కరుణింపుము, మాపైన జాలిని చూపించుము, హ్యావ్ మర్సీ ఆన్ us ఓ జీసస్ క్రైస్ట్. అంటే మమ్మల్ని కరుణించుము అన్నటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఆర్తనాదమును బిగ్గరగా ఎలుగెత్తి వాళ్ళు పిలిచారు. ఇక్కడ కరుణ లేకుంటే మర్సీ అన్నటువంటిది 3 రకాలుగా మనము చూడవచ్చు. మొట్టమొదటిగా గమనించినట్లయితే అది ఫిజికల్, తర్వాత సోషలాజికల్, అండ్ దెన్ ఇట్ ఈస్ స్పిరిచువల్. ఫిజికల్గా ఎలా అంటే వీళ్ళు ఉన్నటువంటి ఆ కుష్ఠరోగమునకు కారణం ఏమిటి? వాళ్ళు అనుకున్నటువంటి విధముగా యూదామతము ఆచార ప్రకారముగా, మరి పాత నిబంధన గ్రంథ ప్రకారముగా కుష్ఠరోగం అన్నటువంటిది వారు చేసినటువంటి పాపముల ద్వారా వాళ్ళు పొందారు. సో ఇట్ ఈస్ ఎ ఫిజికల్ అండర్స్టాండింగ్. తర్వాత సోషలాజికల్, అంటే వాళ్ళు చేసినటువంటి పాపమును బట్టి వారంతా కూడా ఈ రోగమును అనుభవించాలి. రోగము తరువాత సమాజము నుండి, సంఘము నుండి వెలివేతాం. సోషలాజికలీ దే వర్ ఆల్ కెప్ట్ అవే అట్ ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద విలేజ్. అంత దూరములో వారిని దూరముగా పెట్టారు. అంటే మొట్టమొదటిగా పాపం ద్వారా దేవునికి దూరమవుతున్నారు, సంఘములో వారికి ఉన్నటువంటి రోగము ద్వారా దూరమవుతున్నారు. కానీ ద మర్సీ ఆఫ్ గాడ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఏమిటంటే దేవుడు అనంత కృపామయుడు. దేవుడు అనంత కృపామయుడుగా నీవే మాకు ఆధారం అన్నటువంటి దానిని, అంటే వారి యొక్క విశ్వాస ప్రకటన చేస్తున్నారు. ఇప్పటి వరకు వారి జీవితంలో అనేకమైనటువంటి వారిని చూశారు. దూరంగా పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసు, రోగానికి కారణమేమిటో వీరికి తెలుసు. కానీ యేసు ప్రభును చూడగానే మా జీవితానికి ఆధారము నీవే,
కరుణను వసిగేటువంటి కరుణామయుడువు ప్రేమామయుడువు నీవేనని హ్యావ్ మర్సీ ఆన్ us, కరుణించుము ఓ యేసు ప్రభువా అని వారు అడిగారు. మన వ్యక్తిగత జీవితాలలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. నీవు భౌతికముగా సరిగా ఉండకపోవచ్చు, నీలో అనేకమైనటువంటి డిఫార్మిటీ అంటే లోపాలు, శారీరకపరమైనటువంటి లోపాలు ఉండవచ్చు. లోపములతో సహా దేవుణ్ణి మనం స్తుతించవచ్చు. లేకుంటే ఈ కుష్ఠరోగులు ఏ విధంగానైతే దూరంగా పెట్టబడి ఉన్నారో నీవు ఎక్కడైనా కూడా జీవించవచ్చు. ఈ సువిశాల ప్రపంచమంతా కూడా దేవునిది. దేవుని యొక్క సన్నిధానము అన్ని చోటులా ఉంటుంది. కాబట్టి నీ ఉన్న చోటు నుండే నీవు దేవుని స్తుతించగలగడం, లేకుంటే స్తుతిస్తాను అన్నటువంటి భావన ఈ ఉదంతం ద్వారా మనమందరం కూడా నేర్చుకోవచ్చు. ఎక్కడ ఉన్నా ఏ రోగమైనా ఎలాంటి భౌతికమైనటువంటి లోపమైనప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయము మనల్ని లేవనెత్తుతూ ఉన్నది. కావున దేవుడు వసగేటువంటి ఆ కరుణ కోసం మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. రెండవదిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఫాదర్ మత్తయ్య గారు చెబుతుంటే విన్నాం. ఇదిగో ఏదైనా తప్పు జరిగితే క్షమించండి అనాలి, లేక మంచి జరిగినప్పుడు థ్యాంక్ యూ అభినందించడం అన్నటువంటిది అది మన జీవితంలో జీవిత సూత్రమై ఉండాలని వారు తెలియజేశారు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విధముగా, ధ్యానం చేస్తున్నటువంటి విధముగా విధేయత అన్నటువంటిది మొట్టమొదటిగా ఈ 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు పైన ఆయన దగ్గర కరుణ ఉన్నది అని గమనించి మమ్మల్ని స్వస్థతలను చేయండి అని అడిగారు. అడగగానే యేసు ప్రభు ఏం చేసి ఉండాలి? ఇదిగో మీరు చాలా బాధల్లో ఉన్నారు, చాలా కష్టంలో ఉన్నారు, కావున మొట్టమొదటిగా మీరు స్వస్థత పొందండి అని అన్నప్పుడు బాగుండేదని మనందరికీ కూడా అర్థమవుతుంది. కానీ అడిగింది స్వస్థత, ఆయన చెప్పింది మాత్రము ఆడికి వెళ్ళి కనిపించండి, యాజకులకు దగ్గరికి వెళ్ళి కనిపించండి. నాకైతే ఖచ్చితంగా నొప్పించుకునేటువంటి భావం ఖచ్చితంగా ఉంటుంది. నేను అడిగింది ఏమిటి, నువ్వు ఇస్తున్నటువంటిది ఏమిటి, లేకుంటే నువ్వు చెబుతున్నటువంటిది ఏమిటి అన్నటువంటిది బాగా మానవ ప్రవృత్తిలో కనపడుతుంది. కానీ ఆ 10 మంది అలా చేయలేదు. మేము స్వస్థతను అడిగాం, ప్రభువైనటువంటి దేవుడు అర్చకులకు యాజకులకు కనిపించండి అని చెప్పారు. విధేయతతో వాళ్ళు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. విధేయత కలిగి వారు వెళ్ళారు. ఇదంతా కూడా శిష్యరికములో ఎంత విధేయత అన్నటువంటిది ఎంత గొప్ప ప్రమాణం అంటే, ఎంత గొప్ప విలువ అంటే, అంత గొప్పగా మన జీవితాలను ఫలింపచేసేటువంటిది. ఏ విధంగానంటే మొట్టమొదటిగా 4 రకాలైనటువంటి విషయము వారి జీవితంలో కనపడుతుంది. మొదట వారు నమ్మారు, దే బిలీవ్డ్. రెండవదిగా వారు ప్రార్థించారు, దే ప్రేయడ్. తర్వాత వారు అనుకున్నటువంటి విధంగానే యేసు ప్రభు చెప్పినటువంటి విధంగా వాళ్ళు నడిచారు, విధేయించారు. కావున ప్రార్థన, విధేయతతో కలిగినటువంటి ప్రార్థన యొక్క ఫలం ఏమిటంటే స్వస్థత. ప్రైజ్ ద లార్డ్. విధేయతతో కలిగినటువంటి ప్రార్థన ఫలము స్వస్థత అని మనమంతా కూడా గమనించాలి. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం వాక్యం ద్వారా వింటున్నాం. ఇదిగో ప్రార్థించినప్పుడు నీవు ఏమి అడిగినను నీవు పొందుతావనేటువంటి గొప్ప విశ్వాసముతో జీవించుము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి నవీనమైనటువంటి ప్రపంచములో మన కాలగతులకు అనుగుణంగా జీవించేటువంటి ఈ క్రమములో ఎందుకు మన ప్రార్థన ఫలించడం లేదంటే మనలో విధేయత సరిగా లేదు. విధేయతతో కలిగినటువంటి జీవితము మనదిగా లేదు. కావున మన ప్రార్థనలు ఫలించడం లేదు, ఆలకించబడడం లేదని మనమంతా కూడా గమనించాలి. కావున విశ్వాసముతో ప్రార్థనతో కూడినటువంటి ఆ ప్రార్థన యొక్క ఫలము అంటే విధేయత యొక్క ఫలము స్వస్థత అని మనం రెండవదిగా గమనించాలి. మూడవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత. ఆయన విధేయత తర్వాత కృతజ్ఞతను మనము గమనిస్తున్నాం. ఇందులో 2 రకాలైనటువంటి కృతజ్ఞతను అక్కడ కనపడుతుంది. ఎందుకోసం యేసు ప్రభు వారినందరినీ కూడా అర్చకులకు కనిపించమని చెప్పారు. ఏ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్, ఇది నిర్ధారణ చేసుకోవడం కోసం. ఎందుకంటే రోగము ద్వారా దూరం ఉన్నారు, తర్వాత ఈ రోగము వారిని వెలివేస్తుంది. కాబట్టి నేను జనస్రవంతిలోనికి రావాలంటే మీలో నేను సైతము నాలో నా శారీరకమైనటువంటి లోపము లేకుండా నేను ఉన్నానని మీకు బహిర్గతం చేయడం కోసం అర్చకులు ఇచ్చేటువంటి ఆ సర్టిఫికేషన్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత నేను జనస్రవంతిలోనికి రావాలి. దానికోసము వారు కొంతమంది 9 మంది అలా వెళ్ళారు, ఒక్కడు మాత్రము తిరిగి వచ్చాడు.
తిరిగి వచ్చి ఈ స్వస్థత యాజకులు ఇచ్చినటువంటి స్వస్థత కాదు, మా స్వీయమైనటువంటి ప్రార్థన ద్వారా వచ్చినటువంటిది కాదు, కేవలము యేసు ప్రభువుకి విధేయించడం ద్వారా, ఆయన చెప్పినటువంటి మాట ప్రకారముగా జీవించడం ద్వారా మేము పొందాము, స్వస్థతను పొందామని అతడు తిరిగి వచ్చి క్రీస్తు ప్రభువుకి, ప్రభు నా జీవన ఆధారము నీవు మాత్రమే కాదు, నాకు స్వస్థతను వసగినటువంటి వాడవు నీవేనని ఎంతగానంటే అంత గొప్పగా స్తుతించాడు. లూకా శుభవార్త 17వ అధ్యాయము 15వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇది ఆ తిరిగి వచ్చినటువంటి ఆ కుష్ఠరోగి స్వస్థుడైనటువంటి ఆయన ఎలుగెత్తి ప్రార్థించాడు. 17వ వచనం. 16వ వచనాన్ని గమనించినట్లయితే వాడు సాగిలపడి కృతజ్ఞత తెలిపాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రియతమ గురువులు ఫాదర్ లూర్ద్రా CEO గౌరవ CEOలైనటువంటి వారు కూడా తమ యొక్క 31వ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నాడు. కృతజ్ఞత అన్నటువంటిది ఆ సాగిలపడి 15వ వచనంలో వాడు ఎలుగెత్తి స్తుతించాడు, 16వ వచనంలో సాగిలపడి కృతజ్ఞత తెలిపాడు. ఈ రెండు విషయాలు కూడా మన ఫాదర్ గారిలో బహుగా కనపడుతున్నాయి. ఎంతగానంటే అతడు వినడం ద్వారా, క్రీస్తు ప్రభు చేసినటువంటి చేదములు చూడడం ద్వారా విశ్వాసము అధికము కాగలిగింది. విశ్వాసములో ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నాడు. వారి యొక్క జీవితాన్ని నేను కొద్దిగా ఆయనకు దగ్గరగా జీవించినటువంటి జీవన విధానమును బట్టి ఎంతగానంటే విశ్వాసములో అనేకమైనటువంటి పరీక్షలకు గురి అయ్యాడు. అనేకమైనటువంటి పరీక్షలకు ఆయన గురి కావలసి వచ్చింది. విధేయతలో కొన్నిసార్లు ఈ కాంగ్రిగేషన్, ఈ సభలో ఉండాలా లేదా అన్నటువంటి ఆలోచన, అంటే తారాస్థాయి అగమ్య గోచరమైనటువంటి విధముగా కనపడింది. అయినప్పటికీ కూడా దేవుడు కృతజ్ఞత తెలుపు స్వీకరించేటువంటి వాడు, దేవుడు విశ్వసనీయుడు, నన్ను పిలిచినటువంటి వాడు గొప్ప దేవుడు అని 31 సంవత్సరాలు క్రీస్తు ప్రభు యొక్క గురుత్వ సేవలో నిలవగలిగాడంటే అది దేవుని యొక్క చేయిదము, మరి ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి విధేయతం. మరి ఈ సమయంలో ఆనాడు ఆ కుష్ఠరోగి ఏ విధంగానైతే సాగిలపడి ఎలుగెత్తి స్తుతించాడో, మరి ఫాదర్ గారితో కలిసి ఈ దివ్యమైనటువంటి కొన్ని వచనాలతో కూడినటువంటి పాటని దేవునికి సమర్పణ చేద్దాం. నిన్ను స్తుతించనా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు, నిన్ను స్తుతింపనా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, యేసు నా ఆరాధ్య దైవమా, అద్భుత రూపమా, ఆనంద తేజమా, నిన్ను స్తుతించనా నోరు చాలదు, నిన్ను పొగడగా బ్రతుకే చాలదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి ప్రపంచములో చూచి విశ్వాసము పెంపొందించుకున్నప్పటికీ, వినుట వలన విశ్వాసము అధికం చేసుకున్నప్పటికీ కూడా కృతజ్ఞత లేనటువంటి జీవితము పరిపాటిగా మారుతోంది, అలవాటుగా మారుతోంది. కావున దివ్యమైనటువంటి వాక్కులు విన్న తర్వాత కృతజ్ఞత కలిగినటువంటి వాడిని, విధేయత కలిగినటువంటి ప్రమాణాలతో జీవించేటువంటి వారిని దేవుడు అనేకమైనటువంటి అంతస్తులకు లేవనెత్తుతాడు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా నీవు ఫలించాలంటే, నీలో స్వస్థతను అనుభవించాలంటే ఇలాంటి జీవితమును అలవాటు చేసుకున్నప్పుడు ప్రభువైనటువంటి దేవుడు నీ తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉండబోతున్నాడు. కావున ఇవన్నీ కూడా మననం చేస్తూ ధ్యానం చేస్తూ ఈ బలి పూజను కొనసాగించుదాం. స్వీకరించు
దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సేవయందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పించుచున్నాము. మా అయోగ్యతను పాటింపక నీవు మాకు ఒసగిన బాధ్యతను తృప్తికరముగా నెరవేర్చున్నట్లు మాకు సహాయము చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమాపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలియార్పణము ద్వారా పూర్వపు బలములను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లముగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములతో నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా.
హోసానా మహోన్నతమునా హోసానా 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 ప్రభువు నామమునా విజయువారు ధన్యులు ప్రభువు నామమునా విజయువారు ధన్యులు మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు నిర్మలమై బలిని అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొన్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు
వేచియుందుము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలవేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, పునీతులతోనూ మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచే బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాల్చున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, తదుతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సమ్ముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారినందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చటి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము
నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువన్న వారు ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంలో ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చెయ్యమని వేడుకొనిచున్నాను. ఆమేన్. పులకింత నా హృదిని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు హేళ. ఏదో పులకింత నా హృదిని తాకినంత పరమ వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలనట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు నా 31వ గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నాను.
మీరందరూ కూడా ప్రార్థన చేశారు. గురుత్వం అనేది దేవుడిచ్చిన వరం. ఈ గురుత్వం ద్వారా దేవుడు ఎంతోమందిని ఆశీర్వదిస్తున్నాడు. నా అనర్హతను లెక్క చేయక ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ఈ పవిత్ర పీఠము చెంత నిలబడటానికి ఎంతోమంది సహాయం చేశారు. మా అమ్మ, నాన్న, అన్న, అక్కను స్మరించుకుంటున్నాను. దేవుడు వారికి నిత్య విశ్రాంతిని వసగాలని ప్రభువును కోరుతున్నాను. ఇంకా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల కాపరులను, మేత్రాణులను గుర్తు చేసుకుంటున్నాను. నన్ను వారెంతో ప్రేమిస్తున్నారు మరియు వారి యొక్క మద్దతును దివ్యవాణికి ఇస్తున్నారు. వారికి నా కృతజ్ఞతలు. ఈరోజు దివ్యవాణిలో పనిచేసే సిబ్బందుల కోసము, వారి కుటుంబాల కొరకు, ప్రశాంత్ ఫాదర్ కొరకు మరియు మత్తయ్య ఫాదర్ కొరకు, ఇంకా కార్మల్ మరియు గౌతమి సిస్టర్ల కొరకు ప్రార్థన చేస్తాము. మనము నిర్మించబో నూతన భవనాన్ని ప్రభు ఆశీర్వదించాలని, మరి ఏ ఆటంకాలు లేకుండా కూడా ఈ యొక్క నూతన భవనం నిర్మాణం అనేది జరగాలని కూడా ఈరోజు ముఖ్యంగా ప్రార్థిస్తాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నా యాజకాభిషేకపు వార్షికోత్సవ దినమున విశ్వాసపు పరమరహస్యమును నీ నామం మహిమ కొరకు సంతోషముతో కొనియాడితిరి. ఈ దివ్య బలిలో నేను నిర్వహించిన పరమరహస్యము నా జీవితములో అంతర్భాగము అగునట్లు దీవింపుము. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ప్రభు ప్రేమలో ఎల్లప్పుడూ జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చేసిన మేలులన్నీ మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదము. నీవు చేసిన మేలులన్నీ మరి తలచెదను. కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. ఇన్నేళ్ళు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము. స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తోత్రము, ఘన స్తోత్రము. నీవు చేసిన మేలులని మరి తలచెదను. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, ఈనాడు మన మధ్యలో గౌరవ CEO ఫాదర్ లూర్ద్రాజ్ గారు తన యొక్క 31వ గురుత్వ వార్షికోత్సవమును కొనియాడుచున్నారు. మనకందరికీ కూడా ఎంతో శుభదినం మరియు పర్వదినం. గురుత్వ సేవలో పదిలంగా 10 కాలాల పాటు నిలవాలంటే దేవుని యొక్క ప్రసన్నమైనటువంటి సన్నిధి తనకు ముందుగా నడవాలి.
దేవుడు తన దూతలను ముందుగా పంపించాలి. ఆ విధంగా గత 31 సంవత్సరాలు దేవుడు వారిని కాపాడుతూ తన యొక్క పరిచర్యలో వినియోగించుకుంటున్నందుకు ప్రభువైనటువంటి దేవుడు ఆయన ద్వారా చేసినటువంటి మేలులకు ఫాదర్ లూర్ద్రాజ్ గారు దేవునికి కృతజ్ఞతా బలిని సమర్పించి ఉన్నారు. కావున ఈ సందర్భంలో వారిని అభినందిస్తూ మరి కేక్ కట్ చేయడానికి ముందుగా మనందరం కూడా కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క పవిత్రమైనటువంటి ఆశీర్వాదములు నాడు గురుత్వము రోజున తన యొక్క అభిషేకము ద్వారా దేవుడు కురిపించినటువంటి ఆ మేలులు ఇప్పుడు కూడా కురిపించాలని మనమందరము కూడా ఏక మనసుతో ప్రార్థనాపూర్వకమైనటువంటి గీతమును దేవునికి సమర్పణ చేద్దాం. There shall be showers of blessing. This is the promise of love. There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we pray. There shall be showers of blessing, precious reviving again, over the hills and the valleys, sound of abundance of rain. Showers of blessing, showers of blessings we need. Mercy drops round us are falling, but for the showers we plead, but for the showers we need. Hearty congrats to you, hearty congrats to you, hearty congrats to you, dear Father, hearty congrats to you. May God bless you, may God bless you, dear Father, hearty congrats to you. Congratulations to you, congratulations to you, congratulations dear Father, congratulations to you. May God bless you, may God bless you, may God bless and keep you. Congratulations to you. Congratulations to you, congratulations to you, congratulations dear Father, congratulations to you.